కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయిందని కాంగ్రెస్ పెద్దలు, మంత్రులు అబద్ధపు ప్రచారాలు చేసి అదే కాళేశ్వరం ద్వారా నీటిని రంగనాయక సాగర్ లెఫ్ట్ మెన్ కెనాల్లోకి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ ఎలా విడుదల చేశారో చెప్పాలని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారేలు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధపు హామీల మీద గద్దెనెక్కి 13 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేసింది లేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 15,000 రైతు భరోసా, 2 లక్షల సంపూర్ణ రైతు రుణమాఫీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు హామీలను అమలు చేయకుండా పథకాలకు ఎగనామం పెట్టి రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచిందని మండిపడ్డారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ పైన లేనిపోని విమర్శలు చేస్తే సహించబోమని ఖబర్దార్ అని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేముల వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, వేణు, యాదగిరి, రామ్రెడ్డి, అజీజ్, రాము, రచ్చ సిద్ధు పాల్గొన్నారు. గౌరవ మంత్రి కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ లెఫ్ట్ మెన్ కెనాల్ నీటిని విడుదల చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పెద్దలు అందరు మంత్రులు కూడా కాళేశ్వరం అంటే కమిషన్ల కాళేశ్వరం ఒట్టిదే, కాళేశ్వరం వల్ల వృధా, దానివల్ల ఫలితం లేదని చెప్పి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలిండ్రు. ఇవాళ 2 సంవత్సరాల నుంచి ఈ మంత్రి గారే నీటిని విడుదల చేయడం జరిగింది. అంటే మరి నీళ్ళే కాళేశ్వరం వృధా అయినప్పుడు మరి ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వృధా, మరి ఇంత పంట ఎక్కడి నుంచి పండిందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ కాళేశ్వరం నీళ్ళే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ కరువుకు వాళ్ళకు ఇవాళ ఉపయోగపడుతుంది. ఇవాళ రైతులను ఇవాళ హైదరాబాద్ తాగునీటిని తీర్చడానికి కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకుంటా అని చెప్పింది. అంటే ఇవాళ వృధా అయిన కాళేశ్వరంను ఇవాళ నీటిని విడుదల చేయడానికి రావడానికి జర సిగ్గుగా భావించాలి వాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడే ముందు అర్థం చేసుకోవాలి, అరే మనం ఏం మాట్లాడుతున్నాం ఈ స్థాయిలో ఉండి అనేది వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో మోసం చేసింది. ఎంతోమంది విద్యార్థులను తెలంగాణ ఉద్యమకారులను బలి తీసుకుంది. ఇలా మాయ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇవాళ రైతులను నట్టేట ముస్తా ఉన్నది. సరే, ఏం జరిగినా నిన్న కొండా సురేఖ గారు నిన్న జిల్లా పర్యటన చేసినప్పుడు రంగనాయక సాగర్ నుంచి కాలువ నీళ్లు వదలడం రైతులందరి తరఫున నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ సురేఖ గారు, మంత్రి గారు ఒక విషయం తెలుసుకోవాలి. నువ్వు మీ ముఖ్యమంత్రికి, మీ రేవంత్ రెడ్డి గారికి తీసుకొచ్చి కళ్ళకు తీసుకుపోయి మీ వీడియోలు చూపి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా రంగనాయక సాగర్ నుంచి నీళ్లు వదిలినాం మేము, బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఇలా నిర్మించడం వల్లనే ఇలా ఇంతమంది రైతులకు గత సంవత్సరం నువ్వు చెప్పినావు 1,14,000 ఎకరాలకు నీళ్లు అందించడానికి మేము నీళ్ళు వదులుతున్నాను. ఇదే ముచ్చట్టు మీ ముఖ్యమంత్రికి చెప్పి కళ్ళు తెరిపియాలని చెప్పేసి మా నంగూరు మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.